హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసా మీ దగ్గరకు వచ్చేసా. ఒక మంచి టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్. ఏం లేదండి, మీ డౌట్ అనేది మళ్ళీ క్లారిఫై చేయాలి. ఏంటంటే కొంతమంది న్యూగా జాయిన్ అయిన వాళ్ళు న్యూగా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఈ డౌట్స్ అనేది క్లారిఫికేషన్ చేస్తాను. సో మీకు నేను తెలియదు కదా. సో నా పేరు హేమంత్ అండి. సో నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను ఫర్ గురించి. సో మీకు ఎలాంటి డౌట్ అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే కావాలంటే ఇక్కడ ప్లే కూడా చేస్తారు. అండ్ ఇంకో విషయం, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కావాలని మీకు ఉంటుంది. సో దీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూపించిన విధంగా అక్కడ లైక్ బటన్ ఉందా, అలా లైక్ చేసేయండి. దాని తర్వాత పక్కన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా టైప్ చేయండి. అయిపోయిందా? అలా వదిలేకండి. అక్కడ బెల్ మీద నొక్కితే ఆ బెల్కి ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ కూడా టైప్ చేసేయండి. దాని తర్వాత పైన మోర్ అని ఉంది చూడండి, ఆ మోర్ మీద నొక్కితే డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో అక్కడ మీకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్ అని ఒకటి లైన్ ఉంచేసారు. లైన్గా దాన్ని టైప్ చేయండి. దానికి మీద ఒక్కసారి ప్రెస్ చేశారనుకోండి మొత్తం మన వీడియోస్ అన్నీ వస్తాయి. ఆ వీడియోస్ మొత్తం ఏముంది ఏంటి అని మనం ఫస్ట్ నుంచి చేసిన మొత్తం అనేవి ఉంటాయి అనమాట. సో దాన్ని మీరు చూసి డౌట్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మనం ఎప్పుడు డ్రింక్ తీసుకుంటాం కాబట్టి సో ఈరోజు కూడా తీసుకుంటున్నాం. ఇలా తాగాలి. ఎంత ఇచ్చినా ఈ మూత మనం క్లారిటీగా వేయడు. ఎప్పుడు మూత ఒకటి ఊడిపోతూ ఉంటుంది. అదొకటి నాకు ప్రాబ్లంగా ఉంటుంది ఎప్పుడు, అంతే అది. ఓకే, మన డౌట్ క్లారిఫికేషన్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ కమెంట్స్లోకి వెళ్దాం కదా. సో కమెంట్స్ అనేది చూసేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ మై హోమ్ వీడియోస్ అనేది ఉందండి. సో నేను మై హోమ్ డివైజెస్ అంట. సో వాళ్ళంతా మెట్రోల్ చేసి మనం డైరెక్ట్గా కమెంట్స్ అనేది చదివేద్దాం. షాంపూస్ అండ్ డ్రింక్స్ అండ్ లిప్ బామ్స్ అండ్ సెంట్స్ అండ్ ఆర్జీ ప్లస్ ఆర్ బెస్ట్ ప్రోడక్ట్స్. ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ నో. అంటే తను బాగా యూజ్ చేసిందంట, తను బాగా నచ్చిందంట, చాలా బాగుంటుందని చెప్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా, అంటే తను ఎప్పుడు జాయిన్ అయిందో మనకు తెలియదు. టిల్ నౌ నేను అదే యూజ్ చేస్తున్నాను, అవే ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నాము. హాయ్ బ్రో, ఐ యామ్ నిర్మల. ఓకే, తన పేరు ఎవరు? నిర్మల అంట. పేరు చెప్పుకున్నారు అంటే నిన్న కమెంట్స్లో ఉన్న ఆమె అనమాట. ఆమె పేరు చెప్తుంది. ఇంకోళ్ళు ఎవరో సంథింగ్ యూజర్ ఏదో వచ్చింది. హాయ్ బ్రో, ఒక 20,000 మనీ హెల్ప్ మీ బ్రో. సో నీకు మనీ ఎందుకో నాకు తెలీదు, అసలు కాన్సెప్ట్ ఏంటో తెలియదు. నాకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తారండి, దానికి రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్లో మాకు నచ్చితే ఒకవేళ ఇవ్వచ్చు. అదే ఓకే, రీజన్ అంటే ఒకటి చెప్పండి. సో చూద్దాం ఇన్వెస్టర్స్ కోసం. తారక్ లక్ష్మణ్ గారు సూపర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ అదే నిన్న అదైతే మై హోమ్ డివైస్ ఉంది కదా, తను ఏమని మెసేజ్ పెట్టింది అంటే ఏదో సంథింగ్ టిప్స్ అంట అనమాట. మీకు ఒక టిప్ కావాలి కదా, అంటే ఇప్పుడు జాయిన్ అవుతుంది స్కామ్ అదంతా జరుగుతుంది కదా. టిప్ ఫర్ న్యూ జాయినర్స్ పీపుల్, ఫస్ట్ ఆస్క్ యువర్ అప్లైనర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మేనేజర్ నెంబర్ అండ్ స్పీక్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ కన్ఫర్మ్ మేనేజర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో ఇప్పుడు అప్లైనర్ ఉంటేనే కదా ఆ అప్లైనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి, సో మీరున్నారు, మీరు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. సో మీరు ఇప్పుడు ఒక అప్లైనర్, మీరు వేరే అని పిలుస్తున్నారు, వాళ్ళు మీ నెంబర్ లేకుండా ఎలా ఉంటుంది? అప్పుడు మీ నెంబర్ ఉన్న మేనేజర్ నెంబర్ అనేది ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగే టైంలో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది, అవునా కదా? సో నెంబర్స్ ఉండడం వల్ల లాభాలు అయితే మనకు ఏమి లేదని నాకు అనిపిస్తుంది. ఆస్ దేర్ బోత్ ఇన్స్టా ఐడి టు కన్ఫర్మ్. ఇన్స్టా ఐడితో అంతగా ఏమి ఉండదండి. ఇది ఇన్స్టా ఐడి అంటే వాడు ఇష్టం వచ్చిన ఫోటోలు పెడతాడు. నమ్మలో అది వాళ్ళకి ఆలోచన రావాలి కదా. నా సందేశం చెప్తానండి. ఓకే, మీరు చెప్పిన టిప్స్ అయితే వాళ్ళకి చెప్తాను. ఓకే, వింటున్నారు కదా వాళ్ళు. ఎనీ అప్లైన్ హూ చీట్స్ దే విల్ సెండ్ టు జైల్ బై మేనేజర్. అప్లైనర్ చీట్ చేస్తే అంట మేనేజర్ జైలుకి తీసుకెళ్తారంట. ఇది నాకు చాలా కామెడీగా అనిపించిందండి. మీరు ఏమైనా అనుకోండి, నేను తిట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు ఒక స్టోరీ చెప్తాను. మీరు ఏదో ఇలా అనుకుంటున్నారు కదా, మీకు ఒక స్టోరీ చెప్తాను.
ఒక మేనేజర్ ఉన్నారు. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అండి. నేను ఏదో కథలుతున్నాను అనుకోకండి, నిజంగా జరిగింది. ఎందుకంటే కాల్స్ వస్తాయి కదా వేరే వాళ్ళ నుంచి, సో అలా చెప్తున్నాను అనమాట. ఓకే, మీరేం తప్పుగా తీసుకోకండి, సారీ అండి. నేను చెప్తే మీరు బాధపడుతున్నారేమో. నిజమే జరిగింది చెప్తున్నాను. మీరు ఏదో పెద్ద ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని కాదు. ఒక అప్లైనర్, ఆయనకి ఏంటి ఒక సక్సెస్ రాగా అలా ఉన్నాడు. సో ఏమైన తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను ఒక ఆయనకి ఎలా అంటే ఒక 4 months ఇన్కమ్ అండి. సో చాలా పూర్ నెంబర్స్ కదండి జాయిన్ అయ్యేది, అవునా కదా. సో వాళ్ళకి మోసం చెబుద్ది అయింది. ఒక పూర్ పీపుల్ ఒక ఆయన ఇంత మొత్తం 2 CG కంప్లీట్ చేసుకోవడానికి మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే అప్లైనర్ ఏం చేశాడంటే, ఇప్పుడు ఈయన అప్లైనర్ ప్లస్ ఆయన సూపర్వైజర్, ఆయన మేనేజర్కి అందరితో ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఫోన్తో కాంటాక్ట్ అయ్యాడు. సో ఈయన ఎవరైతే ఉన్నాడో ఆయన 4 months ఇన్కమ్ అయినది. ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారు, అప్లైనరు సూపర్వైజర్. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అప్లైనర్ ఏం చేశాడు, జంప్ అయిపోయాడు డబ్బులు తీసుకొని. అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు? ఏం చేయలేకపోయారు కదా. మేనేజర్ ఏం చేయలేకపోయాడు, సూపర్వైజర్ ఏం చేయలేకపోయాడు. సో అది. సో మీరు ఏదో అనుకుంటున్నారు ఇలా చేసేస్తారని, అందరు చేయరండి. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు సరే నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడంట. నో సపోర్ట్, నథింగ్. మీ అప్లైనర్ పోయారంటే ఆయన బ్లాక్ చేసేసారు, అది ఇది అని చెప్పాడంట. సో అప్పుడు ఏమవ్వాలి ఆయన? ఇప్పుడు ఇది మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి మీకు ఇది. అప్పుడు ఆయన ఏం చేయాలి? అవునా కదా. సో అందుకే మీకు అందరికి చెప్పేది అదే, చూసుకునేటప్పుడే ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోండి. మీకు డౌట్గా ఉంటే పర్సన్ గురించి నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి. నెంబర్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి నాకు ఒకసారి కాల్ చేయండి. లేదు అన్న మాకు అక్కడ నమ్మకం లేదు, ఇంకెక్కడైనా మంచి ప్లేస్ చెప్పంటే నాకు ఫర్వర్లో చాలా మంది కాంటాక్ట్ అని ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఇస్తాను. లేదంటే మన టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో జాయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే, అంతేగాని అంటే నేను చెప్పేది అదేనండి. ఏంటంటే మీరు ఇలా చెప్పారు కాబట్టి అలా లేదండి. మీరు ఇలా అన్నా అనుకుంటున్నారు కానీ మేనేజర్లు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మీ అందరిని అనట్లేదు, కొంతమంది అంటే వదిలేస్తున్నారు, లైట్ తీసుకుంటున్నారు. ఇలా నిజంగా సీరియస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ మేనేజర్కి కూడా నేను బాగా అప్రిషియేట్ చేస్తానండి, చాలా బాగుంటుంది అలా చేస్తే. కానీ అలా చేయట్లేదు, దానివల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎవరైనా అలా జరిగితే మా కాల్స్ అనేది మాకు ఫార్వర్డ్ చేయండి. కొంచెం నేను కూడా విని కొంతమందికి ఇలా ఎగ్జాంపుల్గా చెప్పడానికి బాగుంటుంది. నేను అందుకే ఎవరు కాల్ అయినా సరే, ఓకే వాళ్ళ డౌట్ ఉన్నా వాళ్ళు వేరే దాంట్లో జాయిన్ అయినా వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకుంటాను. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ వస్తే అలాంటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అని చేయడమే. అండ్ నెక్స్ట్ అండి ఇవంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఇది పర్సనల్గా మనకు చేసినవి. సో ఇది బా హాయ్ బ్రో, నా పేరు నీరజ్. సో దీని పేరు నీరజ్ అంట అండి. సో ఏంటంటే ఆయన నేమ్తో సహా చేశాడు, యూట్యూబర్ సంబంధించి చేశాడు. మనకి అక్కడ కమెంట్ చేయకుండా డైరెక్ట్గా చేశాడు అనమాట. హాయ్ బ్రో, నా పేరు నీరజ్. నేను జాయిన్ అవుదాం అనుకున్నా కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో క్లారిఫికేషన్ చేస్తావా? సో ఏం డౌట్స్ ఉన్నాయో నాకు మళ్ళీ ఒకసారి మీరు కమెంట్ చేశారు, తర్వాత చెప్తున్నాను. సో దానికి ఏంటంటే మెయిన్ థింగ్, అప్లైనర్ ఏంటంటే ఫుల్ క్లారిటీగా చెప్పట్లేదు, కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. ఓకే, కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు అంట మెయిన్ థింగ్. దాని తర్వాత ఏంటంటే ఏం చెప్పలేదు, అంటే జస్ట్ ఏదో ప్రూఫ్స్ పెట్టేసి జాయిన్ అయిపోండి, మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది, ఎలా అంటే మీకు 30,000-40,000 శాలరీ వస్తుంది అన్నాడంట. సో దానికి డౌట్ వస్తుంది కదా, 30,000-40,000 శాలరీ, 30,000 కడితే 30,000-40,000 శాలరీ వాడు ఏం చేయకుండా వస్తుందా అని అడుగుతున్నాడు ఆయన. అదే అంటున్నాడు ఆయన. సో మరి నేను ఆయనకి ఏం సమాధానం చెప్తాను? సో ఏంటంటే 30,000-40,000 శాలరీ ఇచ్చేది కాదండి కంపెనీ, ఒక బిజినెస్ ఆపర్చునిటీ. FBO మీకు ఒక ఐడియా వచ్చింది, FBO ఐడియా అని. మరి మీరు నిజంగా మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉన్న అయితే FBO ఐడియా అంటే ఏంటని అడగచ్చు కదా, అడగలేదు. FBO అంటే మీకు మంచి ఐడియా, మీకు ఒక మంచి చెప్తున్నా, ఒకవేళ మీరు జాయిన్ అవుతూ ఉంటే మీకు ఒక అప్లికేషన్ చేసుకుంటారు కదా, FBO అంటే ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్. ఓకే, ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్. నీకు ఒక బిజినెస్ ఓనర్ ఐడి వస్తుంది. సో కార్డు కూడా వస్తుందండి మీకు, 45 days 50 days సంథింగ్ అయితే వస్తుందంట. మనకు వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. ఓకే భయ్యా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, జాయిన్ అవుతాను. ఓకే, సో ఏంటంటే ఈయనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, జాయిన్ అవుతానని చెప్పి మనకి మెసేజ్ చేశారనమాట. సో నేను ఏం చేశానంటే కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చా. ఒకటి మన సైడ్ నుంచి కొంతమంది ఉన్నారు. సో ఇలా
అంటే మీకు నచ్చితే ఓకే, మీకు మన దాంట్లో నచ్చితే ఓకే, లేదంటే మనకి వేరే వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారండి ఫార్వర్డ్లో జాయిన్ వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే కొంతమందికి హస్బెండ్ లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా ఒక ఎలా అంటే వాళ్ళు ఒక పట్టుదలతో వచ్చారు. వాళ్ళని మోసం మాత్రం చేయకండి స్కామర్స్, మీకు ఒక దండం పెట్టి చెప్తున్నా. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మీకు కావాలంటే ఇక మంచి వేరే కంపెనీలో కావండి, ఈ కంపెనీ వదిలేయండి. పాపం వాళ్ళు ఏదో ఇట్లా వర్క్ చేసుకుందాం, మాకు ఒక ప్రాసెస్ ఉంది అని చెప్పి వస్తున్నారు. మీరు అలాంటి పనులు మాత్రం చేయకండి, మీకు దండం పెడతారు. ఓకే, వాళ్ళు ఏదో కొంచెం ఏదో కష్టపడి మనం ఇట్లా వేరే వాళ్ళని అప్లికేషన్ చేయించి వాళ్ళతో చేయించుకుంటే డబ్బులు వస్తాయి, అబ్బా సర్లే అట్లనే మనకు కమిషన్ వచ్చి మా ఆయన చనిపోయింది కదా, మా పిల్లోని నేను చదివించుకుందాం అని చెప్పి దాని ఒక ఇన్వెస్ట్మెంట్తో వస్తుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్తో వచ్చే వాళ్ళని మీరు బాధ పెట్టకండి. ఓకే, సో నేను కూడా తను చెప్పింది, సో నేను మ్యాక్సిమం అయితే నేను ఇవ్వనన్నాను. తర్వాత నాకు కూడా కొంచెం చాలా అనిపించింది. సరే నెంబర్స్ అయితే కలెక్ట్ చేసిన, తనకైతే వెళ్ళలేదన్నమాట. సో వేరే వాళ్ళు అట్లా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా తనకి వాళ్ళకి అట్లా కూడా హెల్ప్ చేస్తా ఒకవేళ అయితే మ్యాక్సిమం. లేదంటే నేను ఒక చైన్ ప్రాసెస్ తయారు చేసిన, నేను ముందే చెప్తా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక చైన్ ప్రాసెస్ ఒకలా ఉంది, ఇంకో చైన్ ప్రాసెస్ లా ఉంది. ఓకే, మీకు 2 ఆప్షన్స్లో ఏదంటే అది నా ఆప్షన్ వేరే కాబట్టి నా ఆప్షన్లో ఎక్కువ మంది రారు. సో వేరే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చేసి, సో మీకు ఇంట్లో ఎవరు బాగా చెప్తే వాళ్ళ దానిలో జాయిన్ అయిపోండి అంట. ఓకే, వాళ్ళందరూ నిజంగా ఒక కష్టాల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు అని చెప్పి మీరు అందరికీ ఇస్తున్నారని చెప్పి మీరు మాత్రం చేయకండి ఎవరైతే ఫార్వర్డ్లో నిజంగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నేను వాళ్ళకి చేస్తున్నప్పుడు అందరికీ ఇవ్వాలంటే కష్టం కదండి. అలా అని చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయమని చెప్పట్లేదు, వీళ్ళకి మోసం చేయమని చెప్పట్లేదు. మీరు కూడా వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉంటారు, ఒక ఆదర్శం చేస్తారని. ఇప్పుడు మీకు ఐడి పెట్టినోడిని మీ దగ్గర నుంచి ఐడి లాక్కోవడం ఒక చిన్న విషయం అది. ఓకే, దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఐడిని ఎలా లాక్కోవాలి, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలనేది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి కూడా ఒక స్టడీ ఉంటుంది. దాని గురించి నేను చూసుకుంటా. నువ్వు ఎవరికైనా మోసం చేయకండి, ఒక జెన్యూనిటీగా తీసుకురండి. జెన్యూనిటీగా మీరు వాళ్ళతో ఒక బాండ్ రిలేషన్ చేసుకొని వర్క్ చేయండి ఒకవేళ జాయిన్ చేయించుకోవాలనుకుంటే. సో చాలా మంది ఏంటి శాలరీ అంటారు, అది ఇదంతా వగేరా మొత్తం న్యూసెన్స్ అండి అది. ఓకే, మిమ్మల్ని తీసుకురానికి ఒక టైప్ ఆఫ్ మంత్రం టైప్ చెప్తున్నారేమో. సో అలా ఏమి ఉండదు. అందరికి చెప్పేది ఒకటే, మంచి బిజినెస్ ఆపర్చునిటీ మాత్రం ఎక్సలెంట్ ఆపర్చునిటీ. చేసుకోండి, తీసుకెళ్ళండి. ఓకే, మంచిగా చేసుకోండి. మీ పక్కింటి వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం ఉండదు. మేము కెమికల్ అమ్మట్లేదు మనం. ఒకవేళ మీకు ఉంటుంది ఇది ఒక సిస్టమ్ కదన్నా, దీనివల్ల ఇంతకుముందు చాలా మంది ఇదయ్యారు అదయ్యారు. సో నేను ఒక మంచి చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, మంచి స్టోరీ ఇది, మీరు జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు. ఓకే, వింటారు కదా. ఓకే, డన్. సో ఏమైందంటే రీసెంట్ నేను ఒక న్యూస్ కూడా చూశాను 5 ఇయర్స్ బ్యాక్ది. సో ఇలాగే కంపెనీ ప్రొడక్ట్స్ బేస్ అని చెప్పి అదని చెప్పి చైన్ సిస్టమ్ అని చెప్పి చేశారు. అందరు స్టూడెంట్స్ ఉన్నారండి అందులో, అందరు నిరుద్యోగులే ఉన్నారు. ఎప్పుడు వీళ్ళే ఉంటారు కదా, ఉన్నారు. నేను అనుకున్నా మంది కూడా అలాంటిదేమో అని అప్పుడు అనుకున్నా. సరే అని చెప్పి అనుకున్నా, సరే చూద్దాం ఏమైద్దాం మన ఎలా ఉంటుందని చూద్దాం. సరే అని దిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ కంపెనీ ఒక 3 to 5 years బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. సో 3 to 5 years బ్యాక్ స్టార్ట్ అయిన కంపెనీ ఎత్తేయకుండా ఎట్లుంటుంది, వాడు ఏం చేశాడంటే వచ్చిన ఐడియల్ని ఒక 10 వాళ్ళకి పీవీ అనుకుంటా అండి, పీవీ సంథింగ్ ఏదో అన్నారు, ఎస్ఎస్ పీవీ, వాళ్ళకి సిల్వరు, బ్రౌన్స్, మెగా బ్రౌన్స్ అట్లా ఉంటాయంట. సో అది క్లాత్ బేస్డ్ అనమాట, ఒక బట్టలు సంబంధించింది. ఒక 49,000 పెడితే మీకు 10 జతల బట్టలు ఇస్తారు. అవి ఎట్లు ఇచ్చినా మూసుకొని తీసుకోవాలి. అది చిన్నపిల్లల బట్టలు ఇచ్చినా పెద్ద బట్టలు ఇచ్చినా ఆడి కంపెనీ మూసుకొని తీసుకోవాలి. నీకు ఇట్లా సెలెక్ట్ చేసుకొని అన్న ఇదే మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు ఇది, ఎందుకంటే అంత హెల్దీ ఉంది. ఆ బట్టలు వచ్చాయి, నువ్వు ఏం చేసుకుంటావు, అసలు క్లాత్ దరిద్రంగా ఉంది. ఆ కంపెనీ మూసేసారు, సీల్ చేశారులే కానీ ఒక కంప్లైంట్ ద్వారా. ఎందుకంటే నిజంగా అదొక పెట్టేసి మీకు ఒకటేసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, లక్ష వస్తుందని చెప్పి జాయిన్ అవ్వగానే. అలా ఏం రాదు. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను కదా, అలా చూపిస్తే నమ్మకండి. ఒకటే రోజుల్లో రాదు, టైం పట్టిద్ది, వస్తుంది, మన దాంట్లో వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ప్రాసెస్ కూడా మీకు చెప్తా క్లియర్గా, కావాలంటే ఏ ప్రాసెస్ ద్వారా మనకు వస్తుందో కూడా నేను చెప్తాను. సో ఎంత ఇన్కమ్ హయ్యర్ వాళ్ళు తీసుకుంటున్నారు, మనకి ఎంత ఇన్కమ్ కూడా మనకి ఇస్తున్నారని కూడా నేను చెప్తాను. అంత క్లారిటీగా రెడీ చేసుకున్నాను నేను పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఇంత కూడా మీకు లాభం రాకుండా మీరు కొంటారా? మీరు లాభం లేకుండా మీరు పని చేయకుండా ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు కిరాణా షాప్ ఉంది, మీరు ఇంత కూడా లాభం లేకుండా ఒక 10 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు కమిషన్ లేకుండా ఒక ప్రోడక్ట్ మీద, ఇప్పుడు ఇది ఉంది ఒక లేస్ ప్యాకెట్ అనుకుందామండి, ఇది ఒక లేస్ ప్యాకెట్ 20 రూపీస్. ఇలా మినిమం మీరు ఒక 3 to
రూపీస్ కమిషన్ కావాలనుకుంటారు. మీరు అమ్ముతారు కదా ఎంఆర్పి రేట్ మీద, కమిషన్ తీసుకుంటున్నారుగా, ఎందుకు తీసుకుంటున్నారు? అది మోసం కదా, చెప్పండి. అది కూడా మోసమే మీరు చేసేది. సో అమ్మద్దు, అదే రేట్కి మీరు వచ్చిందానికన్నా తక్కువ కావండి ఎంఆర్పి రేట్ కంటే. అమ్ముతారా? లేదు నేను ఒక ఇది చేస్తున్నాను, నేను షాపు దుకాణం అంట, కావాలంటే కొనుక్కో లేదా పో అంట. అవునా కదా? ఇప్పుడు అలాగే మరి అందరం ఉన్నాం కదా ఇంట్లో వాళ్ళము, మరి అంతమంది ఉన్నప్పుడు అందరు మీరు కూడా వెళ్ళి హోల్సేల్లో కొనుక్కోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చి కొనుక్కుంటారు? హోల్సేల్ కంటే ఇంకా వేరే దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. కంపెనీకి వెళ్ళేట్టు కొనుక్కోవచ్చు కదా. మీరు అంత ఎందుకు చేస్తున్నారు? మరి మధ్యలో వీళ్ళందరూ తీసుకునే కమిషన్లు ఏవైతున్నాయో అవన్నీ ఉంటాయి, మధ్యలో దళారులు పెరుగుతున్నారు. సో అలాగే ఆ ప్రాసెస్ ద్వారానే ఇక్కడ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అవ్వని చెప్పి ఉంటుంది ప్రాసెస్. కోకోకోలా కానీ దానికి అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మధ్యలో ఈ బ్రోకర్లు అని చెప్పి వాళ్ళని, బ్రోకర్ అంటే మనకు వర్క్ చేసుకునే వాళ్ళు, మధ్యలో వాళ్ళు పంపించే వాళ్ళు, ఇంతమంది ప్రాసెస్. పర్ కోక్ 10 రూపీస్ అండి కంపెనీ వాడికి వచ్చేది. మిగతా వాళ్ళంతా తీసుకునేది వీళ్ళందరూ తీసుకుంటారు అది. సో అలాగే ఇక్కడ కూడా మన ప్రోడక్ట్ వచ్చేది తక్కువ రేట్కే. ఓకే, మన పెద్ద రేటు పెడతాడు. కాకపోతే ఇందులో అంత ప్రాసెస్ ఇప్పుడు ఇంతమందికి ఇవ్వాలి కదా, 30,000లో ఇంతమందికి ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఇందులో వచ్చిన కమిషన్ నీకు ఒక ఇంత పర్సెంటేజ్, ఒక మినిమం ఒక జాయిన్ చేస్తే మినిమం మీకు ఒక ఎంత కాదనుకున్నా 30 అనుకోండి, ఒక 8 to 9 అట్లా వేసుకోండి, వచ్చేస్తుంది. మీకు పైన వాళ్ళకి వాళ్ళందరికి కమిషన్ ఇవ్వాలి. మళ్ళీ మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మేనేజర్ అయిన తర్వాత మీకు ఒక మేనేజర్ కాదు, సూపర్వైజర్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య. సూపర్వైజర్ ట్రిప్స్ ఇస్తున్నారు. ఆ ట్రిప్స్కి 1,00,000 అవుతుంది, ఒకసారి 50,000 అయితే అవి కూడా మీకు ఇవ్వాలి. ట్రిప్స్ ఇవ్వాలి, మళ్ళీ మీకు కార్స్ ఇవ్వాలి, బైక్, మళ్ళీ ఏంటది హౌస్ ఫండ్ ఇవ్వాలి. అన్ని ఫండ్లు కావాలి మనకి, అన్ని ఫండ్లు ఇవ్వాలి. మళ్ళీ మా ప్రోడక్ట్కి 30,000 తీసుకున్నాను ఒక గోల, ఇవన్నీ కావాలి. అది తీసుకున్నాను ఒక గోల. సరే, ఆ ప్రోడక్ట్కి డబ్బులు ఇచ్చారు, ఓకే బాగుంది, నచ్చింది నాకు, ఓకే అర్థమైంది. తర్వాత ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ ఏమన్నా వాడికి ఇంటికి పంపిస్తున్నా లేదా? పంపించకపోతే అడగాలి. ఇంటికి పంపిస్తున్నాడు, దానిలో ఉన్న క్వాలిటీ ఏందో మనం చెక్ చేసుకోవాలి. తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. దానిలో ప్యూరిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి, మనము బయట దానికి దీనికి ఎట్లా కంపేర్ చేసుకోవాలి. సో ఉంది బయట కూడా మీకు ఏదైతే ఆర్టిక్స్ ఉంది, అవి ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి బయట కూడా. మీకు ఇవే దొరికి బయట దొరుకుతాయి. కాకపోతే బయట దానికి దీనికి ప్రైస్ కంపేర్ ఉంటుంది. సో బయట దొరికేదానికి ఎంత, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అలోవెరా జ్యూస్ మనం వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఫర్ ఎవర్ది ఎల్లో కలర్ది డబ్బా ఉంది కదా, అందులో 99.7% అలోవెరా ఉంటుందని చెప్పారు. బయట మీరు బాటిల్ చూసుకుంటే 9.5% ఉంటుంది, 500 రూపీస్ బాటిల్. మంది ఎంత ఉంటుంది? 9.97, 99.7. అంటే మీకు అందులో ఒక 10% ఉంటుంది అలోవెరా బయట కొనే దాంట్లో. మనకి ఇక్కడ ఏంటి 100%లా 99.7%. అంటే ఇప్పుడు అయిందనుకో, మన బాటిల్ ఎంత ఉండాలండి? 5,000 రూపాయలు ఉండాలండి బాటిల్. ఇది ఒక్క బాటిల్, ఇది కాదు ఎల్లో కలర్ ఉంటుంది, అది 5,000 ఉండాలండి బాటిల్. మరి 5,000 ఉందా? మరి అడగదే, బయట 500 ఉంది బాటిల్, అదే ఇక్కడ 5,000 ఉండాలి, కన్ఫామ్గా ఉండాలి. అంతే, నాకు లెక్క ప్రకారం అయితే అంతే ఉండాలి మరి, అవునా కదా? మరి బయట తీసుకుంటున్న లీటర్ బాటిల్ 9.5% ఉంది, ఇక్కడ ఏంటి 99.7%. ఆ 10% ఉంటే ఇక్కడ మనకి 100% ఉంది. 100% అంటే అక్కడ 500, ఇక్కడ 500 అంటే ఇది 5,000 బాటిల్. 5,000 ఉండాలి బాటిల్, లీటర్ బాటిల్. దానికి దీనికి అంతే ఉండాలి కంపారిజన్. మరి లేదే, తక్కువకి ఇస్తున్నట్టేనా కాదా? అలా కంపేర్ చేయండి. మరి అలా చేయరు. ఏంటంటే అక్కడ ఉంది అన్న తక్కువగా, ఇక్కడ ఉంది. న్యాచురల్ అయినా సరే ఎందుకు ఉంది న్యాచురల్? అక్కడ ఎంత పర్సెంటేజ్ అలోవెరా ఉంది, దీనికి ఎంత పర్సెంటేజ్ అలోవెరా ఉంది. సో ఆ కంపెనీ అనేది అది తప్పని చెప్పి ఎప్పుడైనా మూసేయచ్చు, దీన్ని మూయడానికి లేదు. సరే, కొంతమంది ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ బట్టల దుకాణం సంథింగ్ చెప్పే కదా, బట్టలకి సంబంధించి అది నడిచింది, అందరు చెప్పేశారు. సో క్లోజ్ అయిపోయింది. ఎందుకు? అది డబ్బా కంపెనీలు అయ్యి. నేను చెప్పాను కదా ఒకసారి, పోలరైన్ స్కామ్ అవే అని చెప్పాను కదా, ఇవన్నీ వేస్ట్ కంపెనీలు అవన్నీ. సో అప్పుడు దానికంటే ముందున్న కంపెనీ ఏది ఉందో అదే మన ఫర్ ఎవర్ కంపెనీ. మేము 3 ఏళ్ల కింద చెప్పాను కదా, ఇప్పుడు దగ్గరగా 45-46 అన్ని ఇయర్స్ నుంచి ఉంది కంపెనీ అనేది. మనకి అన్ని ఇయర్స్ కంపెనీ, మళ్ళీ మనకి 25 ఇయర్స్ నుంచో 23 ఇయర్స్ నుంచో మన ఇండియాలో కూడా వ్యాపించింది మొత్తం. ఓకే, అప్పటి నుంచి ఉంది. మరి ఇప్పుడు వేరే కంపెనీస్ నుంచి వస్తున్నాను కదా, వేరే కంపెనీస్ కూడా కంపేర్ చేస్తానండి. వేరే ఇట్లాంటి మార్కెటింగ్ సంబంధించిన కూడా చూస్తే ఏమైందంటే, అక్కడ నేను అన్నీ చూశాను, అన్ని సంబంధించినవి, బట్టలంట, చెప్పులంట, ఏవో సంబంధించినవి ఉన్నాయి. మనం యూజ్ చేస్తాం కదా భయ్యా, అన్నీ ఉన్నాయి. సో అన్ని దాంట్లో కూడా కంపేర్ చేస్తే మన దాంట్లోనే నెంబర్ 1 ఉంది. సో వాళ్ళందరివి ఏమైందంటే కన్ఫామ్గా కేసులు ఉన్నాయి వాటి మీద. కాకపోతే అన్ని దగ్గర చూడండి, ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, రైల్వే సిబ్బందులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇప్పుడు మా 10th క్లాస్ వాళ్ళు ఇంటర్వ్యూలు కానీ, ఇప్పుడు మన వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు
పోలీసులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ ఇప్పుడు ఏదైతే అలా ఇప్పుడు ఫర్ ఎవర్ కాకుండా వేరే కంపెనీలు ఏ కంపెనీలో కూడా లేరు. కేవలం ఫర్ ఎవర్లో పోలీసులు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రైల్వే సిబ్బందులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకున్నారు మరి? నమ్మని వల్ల స్కామ్లు చేద్దామని ఉన్నారు వీళ్ళందరూ? లేదు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంత మంచి కంపెనీ, ఇందులో ఎంత జరుగుతుంది. అందుకని నా కొడుకులు ఏం చేస్తున్నారు, స్కామర్ నా కొడుకులు మీటింగ్లు అంట, వెరైటీ మీటింగ్లు, 199 మీటింగ్లు అంట. 190 రూపాయలు కట్టండి, కొంతమందికి 2000 కట్టండి, జాయిన్ అయితే చాలు, మేము 30,000 కడితే చాలు, మీకు మొత్తం మీకు ఫీజులో అది పడిపోతాయి ఇవి పడిపోతాయి. ఎందుకు సొల్లంతా? సొల్లంతా ఎందుకు మనకి? మ్యాటర్ చెప్పండి, నచ్చిద్ది. ఇలా మీరు వర్క్ చేసుకుంటున్నారు, మీరు చేసుకోండి, చేసుకుంటే ఇలా ఉంటుంది ప్రాసెస్. చెప్పండి, ఓ మంచి ఆపర్చునిటీ చెప్పేటప్పుడు ఇలా చెప్పండి, ఆపర్చునిటీ ఇలా ఉందండి, ఆపర్చునిటీ ఇలా ఉందని చెప్పండి. అంతే, ఇదంతా చెత్త అంతా చెప్పేసి ఆ స్కామ్లు వీళ్ళందరూ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇదంతా ఒక చెత్త చేసేస్తున్నారు ఫర్ ఎవర్ని. ఎంత క్లీన్గా ఉంటుంది తెలుసా? అసలు మనకి ఒక గోల్డ్ షాప్కి వెళ్తే గోల్డ్ ఎలాగో అంతమంది గోల్డ్ ఇస్తున్నారు మనకి. అన్నా నువ్వు చెప్తున్నా నాకేం అర్థం కాలే. మీకు మీటింగ్స్లా వింటారు కొంతమంది, అప్పుడు మనకి సార్ ఉంటారు, మీకు అలోవేరాది డిఫరెన్స్ చూపిస్తారు. ఆ చూపించినప్పుడు ఎవడైనా ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేసారా? ఇప్పుడు కొత్తగా జాయిన్ వాళ్ళైనా సరే, ఏఎస్లో వచ్చిన వాళ్ళు, ప్రోడక్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేశారా? ఓకే, ఇప్పుడు అలోవేరాతో ట్రై చేసాం, ఇప్పుడు ఏదైతే మనం టాక్సీతో చేసాం కదా, ఇంక దేనితోనే చేస్తే అయ్యిద్దా? అలాంటివి చేయరు. అలాంటివి చేసి ఎక్స్పెరిమెంట్ చేసి మీరు తెలుసుకుంటే అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. ఒక 10 మందికి చెప్పాలన్నా కూడా ఇట్లా కూడా జరుగుతుందిరా, ఇట్లా చూసుకోండి, బయట దానికి మా దానికి ఇంత కంపారిజన్ ఉందిరా, మా చాలా బంగారం రా చెప్పనీకి నీ దగ్గర ప్రూఫ్ నువ్వు తయారు చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి భయ్యా? సోర్స్, థింకింగ్ సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టోరీ చెప్తా, ఇది లేట్ ఉండొచ్చు, ఏమనుకోకండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి 10 సాకులు చెప్తారు జాయిన్ అవ్వడానికి. ఒకవేళ మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నా అండి, నా దాంట్లో ఉన్నారు 10 సాకులు చెప్తారు జాయిన్ అవ్వడానికి. ఓకే, నేను లైట్ తీసుకుని అదే వాళ్ళకి బాగా అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సాకుండా గీకుండా ఇట్లా ఇచ్చేసి సార్ నాకు కావాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడండి, ఇట్లా పడితే అట్లా చేసిండనమాట వర్కౌట్, లావు ఉంటాడు ఆయన బాగా. సో బాగా ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేశాడు వాడు. 4 మంత్స్ చేశాడు, తగ్గలేకపోయినాడు. అలాంటిది వాళ్ళ కూతురికి యాక్సిడెంట్ అయ్యి సో సంథింగ్ కిడ్నీ ఏదో కావాలన్నారు. సో ఆ కిడ్నీ కావడానికి ఒక 2 మంత్స్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్తే ఓకే 2 మంత్స్ లోపల నువ్వు కిడ్నీ అనేది చూడండి ఏదో సంథింగ్ చెప్తారు. చెప్పిన వెంటనే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, ఆయనకి ఇప్పుడు ఏంటి వాళ్ళ అమ్మాయిని బతికించాలని ఒక తపనతో ఉన్నాడు ఆయన. సో ఏం చేశాడు ఆయనకు ఒక అవసరం ఇప్పుడు అంత ఎట్లా చేయాలని చెప్పి ఆయన ఏం చేయాలి, లావు తగ్గాలి. ఆయన చేసిండు ఫుల్ వర్కౌట్ అండి. అప్పుడు ఆయన చేసిందండి ఏదో నామకే వాజ్ చేసింది కాబట్టి అట్లా అయింది. ఇప్పుడు ఏంటి ఒక ఫోర్స్ తోటి అమ్మ మనం కూతురు బ్రతకాలంటే అదని చెప్పి తను ఎట్లో కష్టపడి ఎట్లయినా సరే 1 మంత్లో 1 మొత్తం తగ్గేసిండండి. ఒక దగ్గర 10 కిలోలు తగ్గాడండి 1 మంత్లో. ఆయన అంత స్ట్రగుల్ చేశాడు తన కోసం. చేస్తే ఆ స్ట్రగుల్ అది తనకు ఒక అవసరం ఉంది, ఆ అవసరం కోసం తన కష్టపడ్డాడు. తన గోల్ పెట్టుకున్నాడు, నేను ఇంత తగ్గితే నా కూతురికి నేను కిడ్నీ ఇచ్చి నా కూతురిని బతికించాలి ఒక తపనతోటి తను తగ్గి చేశాడు. అలాగే ఒక తపనతో మనకి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు వస్తారు. ప్లస్ అలా వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు. సో నాకు అలా ఏం లేదు ప్రస్తుతానికి. నాకేంటంటే నా ప్రాసెస్ అంత వేరు కాబట్టి. ఓకే, సో ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంది అనుకుని చేస్తుంటే ఒక సక్సెస్ వస్తుంది. లేదనుకున్న వాళ్ళు కాబట్టి ఒక మంచి దారిలో పోండి, ఒక మంచి దారిలో తీసుకెళ్ళి అందరినీ జాయిన్ చేయొచ్చు. ఓకే, అది ఒక చెత్త చెప్పి తీసుకురాకండి. ఓకేనా? సో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అయినాయా? ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే, కామెంట్ చేసేయండి. జాయిన్ అవ్వాలనుకున్నా, ఇంకా ఏమైనా డౌట్ బాగా ఉంది నేను జాయిన్ అవ్వబోతున్నానన్నా సో ఒక కాల్ చేయి, చెప్పు. కాల్ చేయకపోయినా పర్లేదు, ఒక మెసేజ్ చేయి. మెసేజ్ చేసి నేను రిప్లై ఇచ్చిన తర్వాత నీ డెసిషన్ నువ్వు తీసుకో. ఓకేనా? అది క్లారిటీ కదా? సబ్స్క్రైబ్ చేసావా? చేసే వెళ్ళి మరి. ఓకే, మళ్ళీ మనకి టంగ్ 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 మనం మొత్తం వచ్చేయాలి ఏంటిది ఈ ప్లేలిస్ట్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్.